ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఈరోజు దైవ సన్నిధిలో ఈ యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈరోజు దేవుని సంగతులు మనం వినాలంటే శరీరానుసారమైన మనసుతోటైతే వాటిని గ్రహించుకోలేము, కానీ ఆత్మానుసారమైనటువంటి మనసు మనం ఎరిగినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం గ్రహించుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం శరీరానుసారమైనటువంటి మనసును మనం కలిగి ఉంటామో, నికోదేములాగే ప్రభువు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు నికోదేము ఎలాగైతే వెళ్ళిపోయాడో మనం అలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. కనుక ఈరోజు దేవుని సంగతులు అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ మనలో కావాలి. ఆయన సన్నిధిలో ఆయన లేఖనాల యొక్క గ్రహింపెట్టుతో గ్రహించుకునేటువంటి సన్నిధి మనతో ఉండాలి. ముఖ్యంగా ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలకు లోబడేటువంటి మనసు కావాలి. ఎప్పుడైతే మనం అట్టి రీతిగా దైవ సన్నిధిని వెతుకుతూ ఉంటామో, నిజమైనటువంటి సన్నిధి నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లోబడేటువంటి మనసు నీలోనికి వస్తుందని నువ్వు గ్రహించుకోగలగాలి. కాబట్టి రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క మాటలు వింటూ ఉంటావో ఏమాత్రం సందేహం లేకుండా నువ్వు ధైర్యంగా ఆయన మాటలు బట్టి ప్రతీది నువ్వు చేయగలుగుతావు. కానీ ఆత్మానుసారమైనటువంటి మనసు ఎప్పుడైతే ఉండదో ఆయన సంగతులు కానీ ఆయన ఉద్దేశాలను గ్రహించడం అది చాలా కష్టమైనటువంటి పని. 2వ రాజులు 5వ అధ్యాయము 12వ వచనంలో వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని నయామాను రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. నయామాను అయితే ఎంతో ఊహించుకున్నాడు, తనకి ఎంతో గౌరవం దొరుకుతుందని, సేవకుడు పరిగెత్తుకొని వస్తాడని, తనను ఆహ్వానిస్తాడని, తన మీద చేతులు ఉంచుతాడని, తను వెంటనే స్వస్థను ఉంచుతానని, తన శరీరానుసారమైన మనసులో నుంచి ఎన్నో ఆలోచనలు చేసుకొని సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు సేవకుడైతే ఒక విషయాన్ని చెప్పి మాత్రమే అలా చేయమని చెప్పినప్పుడు నయామానుకైతే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క సంగతులు మనం వింటూ ఉన్నప్పుడు అవి మనకు అసాధ్యములుగా అనిపించవచ్చు, మనం ఊహించినటువంటి రీతిలో అవి జరగాలని మనం కోరుకోవచ్చు. కానీ ప్రభువు మాట్లాడినటువంటి మాటలు ఆత్మానుసారులు మాత్రమే గ్రహించుకోగలుగుతారు. రోమీలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితేమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఈరోజు దైవ సన్నిధిలో మనం నిలబడాలంటే ఈరోజు నువ్వు ఎటువంటి హృదయస్థితి కలిగి ఉన్నావో నువ్వు ఖచ్చితంగా నువ్వు గ్రహించుకోగలగాలి. శరీరానుసారమైన మనసు కలిగినటువంటి వారైతే వారు చెప్పేది వినాలని కోరుకుంటారు. ఆత్మానుసారమైనటువంటి మనసులైతే ప్రభు ఏదైతే చెప్తాడో దాని యందు విశ్వాసం ఉంచి సొంతం చేసుకుంటారు. కాబట్టి తినని ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటలు వినడానికి దైవ సన్నిధిలోని మనం నలగాలి. వాక్యంలోను ప్రార్థనలోను సహవాసంలోను మనం సరిగా సిద్ధపడాలి, గ్రహించుకోవాలి. ఎప్పుడైతే అనుదినము కూడా ఆయన లేఖనాలను ధ్యానించి ఆయన సన్నిధిలో మనం పరిగెత్తడం ప్రారంభిస్తుంటామో ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప విడుదల అనేది మనం చూస్తాం. అలాగే నయామాను యొక్క సేవకుడు నయామాను బ్రతిమలాడుకున్నప్పుడు నయామాను దేవుని యొక్క సేవకుడు చెప్పినటువంటి దాన్ని బట్టి చేసినప్పుడు నయామాను హృదయంలో గొప్ప సంతోషం అయితే వచ్చింది. కనుక ఇదేనైనా శరీరానుసారమైన మనసుతో కాదు, ఆత్మానుసారమైన మనసుతో వినాలి, గ్రహించాలి, దానిని చేయాలి. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా దేవా ఇదిగో తండ్రి, రాతి హృదయమును తీసివేసి మాంస హృదయమును దయచేసి నీ నెమ్మదైనటువంటి స్వరం వినగలుగుటకు లోబడుటకు దాని యొక్క సన్నిధిని గ్రహించుకోవడానికి గాను అందరికీ కృప దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.